అగో ఎటు పోతుండి ఈయనే. అగో ఎటు పోయినవరా? నేనా బాపు మొన్న గా పద్మక్కకు డ్రెస్ ఇచ్చొచ్చిన కుట్టమని కుట్టింది తీసుకొచ్చుకుంటున్నా. అవుగాని నువ్వేంది బాపు ఈడున్నో ఎవరి కోసమని ఎదురు చూస్తున్నావా? నేనారా మా అక్క కొరకు ఎదురు చూస్తున్నారా? ఇలా రాకెట్ల పున్నాం కదా, నాకు రాకి గట్టానికి వస్తుందట, అందుకొరకే ఎదురు చూస్తున్నా అక్క గురించి. అరే మా అక్క వచ్చే వరకు వంట మంచిగా చేసి పెట్టుర్రా. మా అక్కకి ఏ లోటు రానియద్దు. మా అక్కకు చికెన్ అంటే ప్రాణం, మంచిగా ఫ్రై చేసి పెట్టురా. సరే బాపు, చికెన్ మంచిగానే వండుతుంది. సరే. అరే ఇంకా అత్తలేదు అక్క, బస్ దిగిందా లేదా? మరి బస్ స్టాండ్ దాకా నన్ను పోయిరా అన్న. ఏమైంది విద్య? ఏమైంది? అంత ముఖం అంతా చిన్నవేయింది. ఏమైంది? ఎందుకు బాధపడుతున్నావు? అమ్మా ఇవాళ రాకెట్ల పున్నమంట కదా, బాపు చూడు ఎంత సంబరపడతాండో వాళ్ళ అక్క వస్తుందని. దేవుడు ఎందుకమ్మా నాకే ఇంత అన్యాయం చేసి? నాకు ఒక అన్ననో తమ్ముడో ఉంటే నేను కూడా రాఖీ కట్టుకుందును కదా. నువ్వు బాధపడక బిడ్డ. అన్నదమ్ముళ్ళు లేని చెల్లె అనాథ లెక్కనే అమ్మ. ఈరోజు రాకెట్ల పున్నమని అన్నదమ్ముళ్ళు ఉన్న అక్క చెల్లెళ్ళందరూ సంబరపడతారే, ఆ సంతోషం నాకు లేకపోయే. నువ్వు బాధపడకు బిడ్డ. దిక్కు లేని వాళ్ళకు ఆ దేవుడే దిక్కి. అటుకులు మర్రపోసిన తిను. ఈడ ఎంతసేపు ఇలా పడతావు? ఇక ఏంది ఎంతసేపు చూస్తావు? ఇంకా అక్క అత్త అన్నది ఇంకా రాలేదే. రాదా అక్క? గీడి దాకా వచ్చింది, ఇంటి దాకా రాదా? బండి వేసుకొని బస్ స్టాండ్ దాకా పోయేస్తా అనుకుంటున్నా. మరి పోయి రాపు. అవి వస్తాందావు. బాగున్నా అక్క. ఎంతసేపు ఎదురు చూడవాటి అంత తొచ్చుకున్నది. పా ఇంట్లో పంపారు. ఓ పొద్దుగా అడుతుంది, ఎదురు చూచుడు నువ్వు చూసి అదే. ఏంద్రా తమ్మి అంత దివాలు చూసినావు? తింటున్నావా లేదా? గిట్లా అయినావు తమ్మి. నాకేంది అక్క, నేను మంచిగానే ఉన్నా. నువ్వే అంత దివాలు తీసినట్టున్నావు. దాఖలు చూపించుకున్నావు లేదా? చూపించుకోకపోతే నేను చూపిస్తాపా. తమ్మి ఏమోరా మాసు పిచ్చుకుంటున్నావు, నీ మధ్యాహ్నం పానమే మర్చిపోకలేదు. ఇగో అక్క, ఎప్పుడు మీ తమ్ముడు నిన్నే యాడ్ చేసుకుంటుంటాడు. మా అక్క పానం మంచిగా ఉందో లేదో, తిన్నదో లేదా, ఎప్పుడు నిన్నే యాడ్ చేసుకోవడం వస్తే. లేకపోతే ఏంది, మా అక్క చిన్నప్పుడు చూడండి కొడుకు లెక్క సాధింది. ఇప్పుడు మా అక్కకి ఏ కష్టం అవుతుంది ముంగడ పడతా, మా అక్కను మంచిగా చూసుకుంటా. అయ్యో, మీ అక్క తమ్ముని అనబంధం గురించి నాకు కొత్తగా చెప్పబడుతుంది. నాకు బాగా తెలుసు కానీ అక్క ఈ ముచ్చాటు చాలు కానీ ఫస్ట్ అన్నది నిందుతా. తమ్మునికి రాకెట్లెక్కనే తింటా. సరే మరి సాబేబా. మనీషా, మనీషా, ఇవి అత్తమ్మ వచ్చిందా? అత్తమ్మ మంచిగా అక్క ఎందుకు బాధపడుతున్నాయి? నా బిడ్డకు నువ్వే చూడాలి సంబంధం. నేను కూడా మా
అక్క పా తిందాం పా. అద్రా తమ్మి సినిమా కొడుకులేటన్న పోతారా గట్టెత్త కట్టిరాపా వెళ్ళిరా. ఏమయ్యా నేను కూడా మా అన్నంలో రాగ్గట్టి అత్త అల్లెటన్నా పోతారు మరి పనికి. పోయిరా పోయే, నేను కూడా పొలం కాడికి ఇట్లా పోయేస్తా. అక్క వచ్చినాక నేనైతే టైం తినబెట్టి పంపిస్తాపా. సరే ఓకే. మా పాపకేమో వాళ్ళ అక్క వచ్చి రాఖీ కట్టింది, మా అమ్మనేమో వాళ్ళ అన్నదమ్ములకు రాఖీ కట్టడానికి పోయింది. నేనే దురదృష్టవంతురాల్ని. నాకు అన్న లేడు, తమ్ముడు లేడు. ఇప్పటి నుంచి నాకు అన్నైనా తమ్ముడైనా దేవుడు అయినా అన్నే నువ్వే. నీకే రాఖీ కడతా దేవుడా, నేను నీ దగ్గరికే వస్తా. మనీషా బాపు, అత్తమ్మ అత్తయ్య కూర్చుని పెట్టరా, నేను పొలం దాకా పోయేస్తా. నేను కూడా ఆ గుడి దాకా పోయేస్తా బాపు, నువ్వేరా చెప్పనా. సరే. సీను ఒక 1000 రూపాయలు ఇవ్వవా? 1000 రూపాయలు ఎందుకే? అగో ఎందుకంటే వెండిలో రాఖీ పండుగ, మా అన్నకి రాఖీ కట్టొద్దా, మంచి వెండి రాఖీ తీసుకోవతా. అవునా, సరేనే, ఆ బీరోలో ఉన్న తీసుకోపో. సరే నువ్వైతే స్నానం చేయపో, ఇద్దరం కలిసి పోదాం. నేనా? నేను రానే. ఏంది రావా? నువ్వు అత్తే మా అన్నని నేను ఎంత మంచిగా చూసుకుంటే పోదాం. పైకరుండి ఏం చెప్తావు? నేను రానే. దేవుడు నాకు ఇంత ఆస్తి ఇచ్చిండే, చదివిచ్చిండు, కానీ రాఖీ కట్టడానికి చెల్లెనే చెప్పా. నేను ఏ జన్మలో వేసుకున్న పాపమో ఏమో, తోడ పుట్టిన వాళ్ళు ఒక్కరు అన్నం లేకపోయా. ఊళ్ళే నా దోస్తుగాళ్ళందరూ వాళ్ళ అక్క చెల్లెలతో రాఖీ కట్టుకుని సంతోషంగా ఉన్నారే, కానీ దురదృష్టవంతున్నా నేను. నాకు అక్క చెల్లెలు లేకపోయా, నాకు రాఖీ కట్టోళ్ళు ఎవరు లేక. నువ్వు నీ అన్నదమ్ములు రాఖీ కడుతుంటే నా గుండెలు వరిగిపోతాయి. నువ్వే కట్టరా, నేనే ఉంటా. ఎందుకు సీను బాధపడుతున్నావు? అక్క చెల్లెలు లేదని ఎంత బాధపడతాం. మనమైతే మా ఇంటికి పోదాం, ఏమున్నా దేవుడు చూసుకుంటాడు. నేను రానే అంజలి, నువ్వు మీ అన్నదమ్ములు రాఖీ కట్టరా. సరే ఇక నువ్వు రానంటున్నావు, నేను పోతా. సరిపోయిరా. సీను నేను పోతున్నా. పోతున్నావు? సరే పో. ఎన్ని రోజులు ఉంటావే? ఎన్ని రోజులు ఎక్కడిది? నేను ఇసిపెట్టి నేను ఉంటానా? సాయంత్రమే వస్తా. అంత దూరం పోతున్నావు కానీ 2-3 రోజులు ఉండిరా. లే సీను, రాఖీ కట్టినాక వెంటనే వచ్చేద్దాం. సరే సీను, అన్నం కూర వండి పెట్టిన తిను, ఎటు తిరగకు, సరేనా? గుడి దాకా పోయేస్తాను. సరే గుడికై తొందర, నేను సాయంత్రం వరకు వచ్చేస్తా. వదిలేది అబ్బా, ఎట్లా చేశాను ఇవాళ. ఆగే, మీది ఏ ఊరే? ఏ ఊరు నీది? ఎవరు నువ్వు? జరుగు, నువ్వు జరుగు ఫస్ట్, నేను గుడికి వెళ్ళాలి. జరుగు. ఏంది నన్ను తిరగమంటావా? ఎవడ్రా నువ్వు? వదిలేను. ఆగే నువ్వు నా నుంచి నువ్వు తప్పించుకోలేవు.
ఆగు నువ్వు ఆగు. ఏయ్, ఆగే. నేను అసలు ఇచ్చిపెట్టలేదు. ఆగు ఆగే బాబు. అన్న అన్న తాగుబోతాడు ఎవడు నా వెంట పడుతున్నాడు అన్న. ఏయ్ రానా ఇట్లా ఈడు నిన్ను కాపాడుతాడు అనుకుంటున్నావా? ఏయ్ దర్రా దర్రా దాన్ని నాకు ఇడిచిపెట్టు. అరే ఏం మాట్లాడుతున్నావురా? తొవ్వంటి పోయి ఆడపిల్ల విధిస్తావారా? అరే ఇంకొకసారి ఏ ఆడపిల్ల జోలికనొస్తే చీరి పోగులెత్తా. థ్యాంక్స్ అండి, దేవుళ్ళలాగా వచ్చి కాపాడారు. ఇట్స్ ఓకే. నేను రావన్నా? వద్దు పర్లేదు, నేను వెళ్తా. సరే. దేవుడా, నన్ను మంచిగా చూసుకోవడానికి నాకు అమ్మా నాన్నని ఇచ్చావు. నాకు అన్నీ ఉన్నాయి, కానీ ఈ రాఖీ పండుగ రోజు రాఖీ కట్టడానికి నాకు అన్నదమ్ములు లేకపోయాయి. నాకు అన్న అయినా తమ్ముడైనా దేవుడైనా అన్నీ నువ్వే. ఈ రాఖీ ఏదో నీకే కడతా. ఆ రాకేదో నా గట్రా ఆయనకేంద్రా? ఆయనకి ఎంతో మంది అక్క చెల్లెలు ఉన్నారు, నాకెవ్వరు లేరు చెల్లె. చెల్లె అని పిలుద్దామంటే ఈ జన్మకి నేను అన్నాన్ని పిలుపు నోచుకోలేదురా. రాఖీ పండుగ అత్తే నాకు దుఃఖం వచ్చేదిరా. నా అక్క చెల్లెలు లేరు, నాకు కూడా ఉంటే ఇట్లా రాఖీ కడుతురని ఎంతో దుఃఖపడుతురా నేను. అన్నా, నువ్వు అట్లా బాధపడకు. ఇందాకే నువ్వు నన్ను కాపాడినప్పుడు అనిపించింది అన్నా. అన్నా, నాకు తోడబుట్టిన అన్నావు కాకపోయినా ఆ దేవుడే నిన్ను ఈ రూపంలో పంపించిండు అనుకుంటానే అన్నా. పట్టన్నా. అంజన్న, ఈ జన్మలో నాకు రాఖీ కట్టుకునే భాగ్యం లేదనుకున్నా. నీ దయ వల్ల నాకు బంగారం అసలు చెల్ల దొరికింది. నాకు కూడా అన్నా, అన్నదమ్ములు లేక నేను ఎంతో బాధపడ్డా. అంజన దయ వల్ల కొండంత అన్న దొరికిండు నాకు. చెల్లె, మన ఇల్లు పక్కనేరా, పోందా, మన ఇంటికి పోందా. సరే అన్నా. వదిన ఏం చేస్తుంటదన్నా? 10 ఇంటికైనా ఉంటుందిరా. వచ్చినట్టుంది వదిలే. దా చెల్లె, దా ఆ చెల్లె దా. తీసుకొస్తుండగా ఎవరేమి? ఎవరి సీనేమి? తను నా చెల్లె, నీ ఆడబిడ్డ. ఆడబిడ్డనా? మీ చెల్లెనా? నాకు ఎప్పుడు కనిపించలేగా ఏమి? మన పెళ్ళయి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? మీ అమ్మ తరపున చుట్టాలా? మీ నాన్న తరపున చుట్టాలా? అంజలి, నువ్వు అన్నట్టు తను మా అమ్మ తరపున చుట్టాలు కాదు, మా నాన్న తరపున చుట్టాలు కూడా కాదు. దేవుడిచ్చిన నా చెల్లె. ఎన్ని రోజులు నాకు అక్క చెల్లెలు లేక ఎంత బాధపడ్డానో, నా బాధ చూడలేక ఈరోజు ఆ దేవుడే తనని నా చెల్లె రూపంలో పంపించిండు. ఏమో సీను, నువ్వు చెప్పింది నాకేం అర్థమైతలేదు. ఇప్పుడు నీకు అర్థం కాదు కానీ ఇగో ఫస్ట్ చెల్లెకైతే బట్టలు పెడదాం పట్టు.
మాదా ఇక్కడే ఎట్లా పరిచయం మీకు? మేము గుడికి వెళ్ళినప్పుడు ఇగో మనం బట్టలు విడమ్మా తీసుకురా ఫస్ట్. సరే. అవు మీ చెల్లె రాఖీ కట్టినందుకు చిన్ననే పెడతావా? పైసలు ఇయ్యవా? వదినా అవన్నీ ఏం వద్దులే, బంగారం లాంటి అన్న దొరికింది నాకు అదే చాలు. చెల్లె వదిన అట్లా తప్పేం లేదురా. ఇప్పుడు ఇవన్నీ ఎందుకన్నా? తీసుకో చెల్లె. అన్నా మన ఇంటికి పోదాం పాయే, అమ్మా నాన్న నీకు పరిచయం చేపిస్తా. వదినా నువ్వు కూడా రా, పోదాం. సరే చెల్లెప్ప, ఇంటికాడ పడుకుంటా తప్ప. రా అన్న. నా చెల్లె అమ్మను బాబు ఏం చెప్తారా? అమ్మ ఇంట్లోనే ఉంటది, బాబు వ్యవసాయం పని చేస్తాడు. బాపు అమ్మా. బాపు అమ్మా. అన్నా వదిన. ఏమైందిరా? అన్నాను. అంటే బాపు నేను గుడికాడికి వెళ్తాంటే ఓ తాగుతూ నా వెంట పట్టాడు, మస్తు సేపు సతాయించుండు. ఈ అన్న దేవుళ్ళలాగా వచ్చి నన్ను కాపాడిండే బాపు. ఈ అన్న లేకపోతే ఈ రోజు నా పరిస్థితి ఏమయ్యేదో ఏమో. ఈ రోజు తలుచుకుంటే నాకు చాలా భయంగా ఉందమ్మా. అయ్యా నువ్వెవరో నాకు తెలియదు. ఈరోజు నా కడుపున పుట్టిన బిడ్డను కాపాడిన దేవుడు. నా బిడ్డ ఇన్నోతులు అన్నదమ్ములు లేరని ఎంతో బాధపడ్డది, కానీ ఇవాళ నిన్ను నోరారా అన్నాన్ని పిలుచుకుంటే ఎంతో సంబరపడుతుందయ్యా. నా బిడ్డను మేము ఉన్న రోజులు మంచిగా చూసుకుంటుండే, కానీ మేము పోయిన తర్వాత నా బిడ్డ అనాథ అవుతుందని ఎంతో రంది ఉండే. ఆ దేవుడిచ్చిన కొడుకు అయ్యాను, ఆ దేవుడు మా కొడుకు రూపంలో నిన్ను పంపిండయ్యా. కొడుక నువ్వే మాకు తలగొరి పెట్టేది. బాపు నాకు తల్లిదండ్రులు లేదు, చిన్నప్పుడు చనిపోయింది. అక్క చెల్లెళ్ళు ఇవ్వలేదు. ఆ దేవుని దయ వల్ల నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నా. ఇవ్వలేరని ఇన్ని రోజులు బాధపడ్డాం, కానీ ఈరోజు ఆ దేవుడే మిమ్మల్ని నా దగ్గరికి పంపించిండు. ఎందుకు బాధపడుతున్నావు బిడ్డ? మీ తల్లిదండ్రులు మేము ఉన్నాం. అత్తమ్మ